మణిపూర్లో మే 2023 నుంచి మేతిస్కు కూకీస్కు మధ్య గొడవ జరుగుతుంది. ఎప్పుడైతే మేతిస్కు ఎస్టీ స్టేటస్ ఇవ్వాలన్న ఆలోచన స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా కూకీస్ వాళ్ళ యొక్క ఆస్తులు కానీ వాళ్ళ యొక్క అసెట్స్ విషయంలో మేతీస్ ఇంట్రూడ్ అవుతారని భయపడి కూకీస్ మేతీస్ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. దానిలో పొలిటికల్ ఇంట్రెస్ట్ కూడా స్టార్ట్ అయ్యి ఆ గొడవలు పెరిగిపోయాయి అనమాట. దాంతో హింస, మానవ హక్కుల ఉల్లంఘన, దాంతోపాటు మహిళల పట్ల, ఇతర సివిలియన్స్ పట్ల అటాక్ చేయటం ఇవన్నీ అక్కడ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఆ తర్వాత మణిపూర్లో అల్లర్లు పెరిగి గవర్నమెంట్ ఆర్టికల్ 356 అంటే ఆ తర్వాత రాష్ట్రపతి పాలన కూడా విధించింది. అయితే మణిపూర్లో ప్రధానమైన కారణం అక్కడ మయన్మార్తో బార్డర్ ఉంది. మణిపూర్ మయన్మార్ బార్డర్ అనేది చాలా పోరస్ బార్డర్ అనమాట. అక్కడున్న లోకల్ ట్రైబల్ కమ్యూనిటీస్కి పూర్తి స్థాయిలో ఆ బార్డర్ డిమార్కేషన్ కూడా తెలీదు. చాలా మంది మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు మణిపూర్లో ఈ కూకీస్తో కలిసి, అంటే అక్కడ ట్రైబల్ పీపుల్ ఎప్పుడో వచ్చేసి ఇక్కడ కూకీస్తో కలిసి ఇలాంటి వయలెన్స్ పెంచుతున్నారని చెప్పి గవర్నమెంట్ 2 సంవత్సరాల క్రితమే భావించింది. దాంతో మయన్మార్ బార్డర్ మొత్తం కూడా ఫెన్సింగ్ చేయాలని చెప్పి అప్పట్లో హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఆలోచించారు కూడా. అయితే ఇప్పుడు కూడా ఎవరైతే ఇల్లీగల్గా భారతదేశానికి ఫారెన్ నేషనల్స్ ఉంటారో భారతదేశంలో వాళ్ళందరూ ఐడెంటిటీ ప్రూఫ్ చూసి వాళ్ళు కనుక మన దేశం వాళ్ళు కాకపోతే వాళ్ళని ఇమీడియట్గా పంపించేస్తాం, వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని తేలితే గనక వాళ్ళని భారతదేశంలోకి పంపిస్తామని చెప్పి కూడా భారత ప్రభుత్వం చెప్పేసింది అనమాట. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండబోతున్నారంట.